హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డిసెంబర్ నెల జీతాలు, పెన్షన్లు బిల్లులలో భారీ కదలికైతే రావడం జరిగింది. జనవరి 1వ తేదీ అంటే ఈరోజు జీతాలు, పెన్షన్లు జమ అయ్యే జిల్లా మరియు ట్రెజరీల వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకెళ్ళే ముందు అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. 2026 సంవత్సరం శుభాకాంక్షలు. సో ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న జీతభత్యాల ప్రక్రియలో ఒక కీలక మలుపు చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం 9 గంటల వరకు కూడా పరిస్థితి గమనిస్తే దాదాపు అన్ని బిల్లులు ఎటువంటి కదలిక లేకుండా కేవలం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే స్టేటస్‌లోనే నిలిచిపోయాయి. దీనివల్ల జీతాలు ఎప్పుడొస్తాయో అన్న ఆందోళన అందరిలోనూ వ్యక్తమైంది. కానీ అనూహ్యంగా ఉదయం 9 గంటల 30 నిమిషాల ప్రాంతంలో బిల్లుల స్టేటస్‌లో సానుకూల మార్పులైతే ప్రారంభమయ్యాయి. ప్రధానంగా విద్యాశాఖకు చెందినటువంటి ఉపాధ్యాయులు మరియు ఆ శాఖలోని ఇతర సిబ్బందికి సంబంధించి జీతాల బిల్లులు ఒక్కసారిగా కదలిక వచ్చి నేరుగా ఆర్‌బీఐ ఈకోబెర్ పోర్టల్‌లోకైతే చేరాయి. కేవలం విద్యాశాఖ మాత్రమే కాకుండా మిగిలిన ఇతర ప్రభుత్వ శాఖలకు కూడా చెందినటువంటి ఉద్యోగుల బిల్లులు కూడా వేగంగా ప్రాసెస్ జరిగి ఈకుబెర్ పరిధిలోకి వెళ్ళడం ఒక శుభపరిణామం. ఇదే క్రమంలో పెన్షనర్లకు సంబంధించి బిల్లులు కూడా ఇప్పటికే ఆర్‌బీఐ ఈకుబెర్ సర్వర్‌లోకి విజయవంతంగా వెళ్ళాయి. సాధారణంగా బిల్లులు ఈకుబెర్‌లోకి వెళ్ళాయి అనంటే నగదు జమ అయ్యే ప్రక్రియ తుది దశకు చేరుకున్నట్లే లెక్క. ఇలాగే భావించాలి. ఇప్పుడు మనందరి దృష్టి బ్యాచ్ నంబర్స్ అలాట్‌మెంట్ పైనే ఉంది. ఒకసారి ఈకుబెర్ ద్వారా వీటికి బ్యాచ్ నంబర్‌లు కేటాయించబడితే ఆ వెంటనే బ్యాంకుల నుంచి లబ్ధిదారుల వ్యక్తిగత ఖాతాలకు నగదు బదిలీ ప్రక్రియ అనేది మొదలవుతుంది. ఈ ప్రక్రియ గనక వేగవంతమైతే ఖచ్చితంగా ఈరోజు 1 తారీఖున సాయంత్రం లోపే మెజారిటీ ఉద్యోగుల మరియు పెన్షనర్లకు వారి వారి ఖాతాల్లో జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది వేచి చూస్తున్న తరుణంలో ఈ కదలిక కొంత ఊరటనిచ్చే అంశం. ప్రస్తుతానికి పరిస్థితి చాలా ఆశాజనకంగా అయితే ఉంది. మరి ఈరోజు జీతాలు, పెన్షన్లు జమ అవుతాయని అయితే మనకు నిర్ధారణ అవుతోంది. ఇంకా అక్కడక్కడ కొన్ని బిల్లులు మాత్రం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్, ఇంకా కొన్ని బిల్లులు బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లోనే ఉన్నాయి. సో, బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్న బిల్లులను మనము సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయాయి అనైతే పరిగణించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మిగతా బిల్లులన్నీ కూడా మనకు యథావిధిగా ఈక్యుబర్ స్టేజ్‌కైతే చేరుకుంటున్నాయి. సో, వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఉన్న బిల్లులకు ఇంకా నిధుల విడుదల కోసం వేచి ఉంది అనైతే అర్థము. సో, ఫ్రెండ్స్ మీరు ఉద్యోగులైతే మీ యొక్క బిల్ స్టేటస్‌ను సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. పెన్షనర్స్‌కి మాత్రం ఈ విధంగా బిల్ నంబర్ ఉండదు కాబట్టి వారు చెక్ చేసుకునేదానికి ఈసారి కూడా అవకాశం లేదు. సో, బిల్ నంబరు పెన్షనర్ పే స్లిప్‌లో పెట్టాలి అనైతే ప్రతిపాదన ఉంది. మరి మనకు నెక్స్ట్ మంత్ నుంచైనా రావాలి అనైతే ఆశిద్దాము. బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్ అంటే ఇంకా బిల్ అప్రూవల్ కాలేదు అనైతే అర్థము. సో, అలాంటి బిల్లులన్నీ కూడా మరి 2 పని దినాల్లో ఆమోదం పొంది తర్వాత వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకు చేరుకుంటాయి. లేదంటే వాటిని సప్లిమెంటరీ బిల్లులుగా అయినా మళ్ళీ డీడీఓలు పెట్టే అవకాశం అయితే ఉంటుంది. సో, 1 తేదీని అంటే ఈరోజే జమ కానున్న జీతాలు, పెన్షన్లు డిపార్ట్‌మెంట్ వారీగా చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్‌కి, హెల్త్ డిపార్ట్‌మెంట్, విద్యాశాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్ మొదటగా జీతాలు జమ కానున్నాయి. 1 తేదీ నుంచే జమ కానున్న మిగిలిన డిపార్ట్‌మెంట్‌లకి పెన్షన్లు కూడా జమ కానున్నాయన్నమాట ఈరోజే. ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఈ సమాచారాన్ని గమనించి తమ పే స్లిప్‌లను మరియు బిల్లుల స్థితిని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరటమైనది. 1 తేదీనే జీతాలు మరియు పెన్షన్లు పడే జిల్లాలు మరియు ట్రెజరర్ లిస్ట్ చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, నర్సన్నపేట, పాలకొండ, పలాస, పొందూరు, రాజం, సోంపేట, టెక్కిలి, ఆమదాల వలస, ఇచ్చాపురం, కోటబొమ్మాలి, కొత్తూరు, పాతపట్నం,
రణస్థలం, విశాఖపట్నం, అనకాపల్లి, భీమునిపట్నం, చోడవరం, యలమంచిలి, నర్సీపట్నం, పాడేరు, అరకు, చింతపల్లి, కోరుట్ల, మాడుగుల, నక్కపల్లి, భీమవరం, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు, నర్సాపురం, నిడదవోలు, పాలకొల్లు, పోలవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకువీడు, భీమడోలు, ఏలూరు, పెనుగొండ, కుకునూరు, విజయవాడ, నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరం, అవనిగడ్డ, జగ్గయ్యపేట, కైకలూరు, నందిగామ, తిరువురు, మచిలీపట్నం, విసన్నపేట, మైలవరం, పామూరు, మొవ్వ, బంటుమిల్లి, కంచికచెర్ల, నర్సరావుపేట, తెనాలి, గుంటూరు, గురజాల, వినుగొండ, సత్తెనపల్లి, రేపల్లి, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, బాపట్ల, చిలకలూరిపేట, దుగ్గిరాల, నాగారం, పెద్దకూరపాడు, పిరుగురాళ్ళ, రాజుపాలెం, గుంటూరు, ధర్మవరం, పెనుగొండ, అనంతపురం, గుత్తి, గుంతకల్లు, హిందూపూర్, కదిరి, కళ్యాణ్దుర్గ్, కంబదుర్గ్, కనిక్యాల్, కొత్తచెరువు, మడకశిర, రాయదుర్గం, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురం, ముదిగుబ్బ, చిత్తూరు, మదనపల్లి, బంగారుపాలెం, చంద్రగిరి, విజయనగరం, బొబ్బిలి, గజపతి నగరం, పార్వతీపురం, సాలూరు, శృంగవరపుకోట, భోగాపురం, చీపురుపల్లి, కొత్తవలస, కురుపాం, నెల్లిమల్ల, బదంగి, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లా, ఆలమూరు, అమలాపురం, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురం, రాజమండ్రి, ఆర్సీపురం, రంపచోడవరం, రాయవరం, రాజోలు, అడ్డతీగల, ముమ్మిడివరం, పిఠాపురం, పత్తిపాడు, తుని, జగ్గంపేట, కోరుకొండ, అనపర్తి, చింతూరు, కందుకూరు, మార్కాపురం, అద్దంకి, ఒంగోలు, మార్టూరు, ఎర్రగొండపాలెం, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, కొంబం, చీరాల, ఒంగోలు, గూడూరు, కావలి, నెల్లూరు, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, సుళ్లూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం, వెంకటగిరి, వింజమూరు, పొదలకూరు, నాయుడుపేట, రాపూరు, ఇందుకూరుపేట, అకడు, నెల్లూరు, ఆదోని, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆలమూరు, ఆత్మకూరు, బనగానపల్లె, డోన్, గూడూరు, వేలుకుంట్ల, కర్నూలు, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలం, జమలమడుగు, రాజంపేట, బద్వేలు, కడప, కమలాపురం, లక్కిరెడ్డిపల్లి, ముద్దునూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, రైల్వే కోడూరు, రాయచోటి, సిద్ధవటం, మైదుకూరు, కడప, కుప్పం నగరి, పాకాల, పీలేరు, పొంగనూరు, సత్యవీడు, శ్రీకాళహస్తి, తంబెలపల్లి, తొట్టంబేడు, వైల్పాడు, పలమనేరు, పుత్తూరు, చిత్తూరు, ఇబ్రహీంపట్నం, సో రాజధాని ప్రాంతమైనటువంటి అమరావతి, అలాగే తిరుపతి, వైజాగ్, సిద్ధమంతార తదితర ఎస్టీఓ పరిధిలో ఈరోజైతే జీతాలు, పెన్షన్ బిల్లులో కదలిక వచ్చింది కాబట్టి ఖచ్చితంగా జమ అవుతాయన్నమాట. అలాగే ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే పెన్షనర్స్‌కి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడం అండి. సో, పెన్షనర్స్ ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే ఇప్పుడే మీరైతే లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసేయండి ఫ్రెండ్స్. దీనివల్ల మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో, వెంటనే మీకు దగ్గరలో ఉన్న కుదిరితే ఈరోజు ఈ పని అయితే చేసేయండి. సో, ఈ విధంగా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన తర్వాత రిసిప్ట్ అనేది తీసుకోవాలి. రిసిప్ట్‌లో ఈ విధంగా అయితే ఉంటుంది. లైఫ్ సర్టిఫికేట్ టు బి సబ్మిటెడ్ బై ద పెన్షనర్ వన్స్ ఎ ఇయర్ అనైతే ఉంటుంది. సర్టిఫికేట్ సర్టిఫైడ్ దట్ ద పెన్షనర్ అని మన పేరు, హ్యావింగ్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్, పీపీఓ నంబరు, అకౌంట్ నంబర్ అన్నీ మనకు ఉంటాయన్నమాట. బయోమెట్రిక్ త్రూ మనము ఏ విధంగా అయితే అథెంటికేషన్ చేసామో ఆ ప్రాసెసు, టైము, డేటు, మన ఆధారు, ఫోన్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్, మన నేము ఇవన్నీ కూడా మన ఫోటోతో సహా క్లియర్‌గా వస్తదనమాట. సో, తప్పకుండా ఈ అక్నాలెడ్జ్‌మెంట్ అనేది ఉంచుకోండి. అలాగే కింద డిస్క్లైమర్‌లో మనకు దిస్ ఈస్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ విల్ బి సబ్జెక్ట్ టు యాక్సెప్టెడ్ బై యువర్ పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ, సబ్ ట్రెజరీ అని చెప్పేసి ఇది గుంటూరు బిల్ అనమాట. గుంటూరు పరిధిలో సబ్మిట్ చేసినటువంటి లైఫ్ సర్టిఫికేటు. సో, దిస్ ఈజ్ కంప్యూటర్ జనరేటెడ్ సర్టిఫైడ్ డస్ నాట్ రిక్వైర్ సిగ్నేచర్ అని అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా మనము కరెక్ట్‌గా వచ్చాయా లేదా అనేది చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంటే మళ్ళీ లైఫ్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయండి. ఒకవేళ ఆన్‌లైన్‌లో ఎవరికైనా సరిగ్గా సబ్మిట్ కాకపోతే ఆఫ్‌లైన్ ద్వారా అయితే వెళ్లి సబ్మిట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ట్రెజరీ నుండి గానీ, ఆర్థిక శాఖ నుండి గానీ బిల్లుల ఆమోదం అంటే జీతాలు, పెన్షన్ల పైన ఆహ్, కదలిక వచ్చినట్లయితే ఎప్పటికప్పుడు చిన్న మార్పులు కనిపించిన వెంటనే ఆ వివరాలను తదుపరి వీడియోలో మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు తాజా సమాచారం కోసం మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి. ఒకవేళ ఇప్పుడు మనకు ఇంకా కొన్ని ఆహ్, బిల్లులైతే ఈకుబెరుకు రావాల్సి ఉంది. సో, వీటన్నిటికి కూడా బ్యాచ్ నంబర్స్ కేటాయించినట్లయితే లేదా ఏవైనా మరిన్ని సాంకేతిక అప్డేట్స్ వచ్చినా సరే వెంటనే మన ఛానల్ ద్వారా మీకైతే ఆ వివరాలను క్లుప్తంగా తెలియజేస్తాము. అప్పటి వరకు తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే వాచ్ చేస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.